ధనుష్, నయనతార మధ్య వివాదం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా నానుతుంది. ఈ అంశం మీద ఎన్నో చర్చలు కూడా జరుగుతున్నాయి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు బయటకు రానివ్వలేదు. నెట్ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆ పెళ్లిని తన వ్యక్తిగత జీవితంలోని మరికొన్ని విశేషాలు ఒక డాక్యుమెంటరీలా చేసి అదే వేదికపై తాజాగా రిలీజ్ చేశారు. అలా చేసినందుకు గాను కొన్ని కోట్ల రూపాయలు నయనతార ఖాతాలో జమ అయ్యాయి. అయితే నయనతార డాక్యుమెంటరీలో ఒక సినిమా ఆఫ్ స్క్రీన్ విజువల్స్ వాడాల్సి వచ్చింది. ఎందుకంటే నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ మొదటిసారి పరిచయమైన సినిమా ధనుష్ నిర్మించిన నేనే రౌడీ. ఈ సినిమా ఫుటేజ్ ని వాడినట్లు ట్రైలర్ లో తెలియటంతో ఏకంగా 10 కోట్ల కాపీరైట్ కోసం డిమాండ్ చేశాడు ధనుష్. ఈ మేరకు నయనతారకి నోటీసులు పంపించగా నయనతార ఓపెన్ లెటర్ రాసి 3 సెకండ్ల వీడియోని వాడినందుకు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ధనుష్ జెలసీ క్యారెక్టర్ ని బయటపెట్టిందని తీవ్రమైన విమర్శలే చేసింది. నయనతారకు సోషల్ మీడియా ద్వారా ధనుష్ తగిన సమాధానం ఇస్తాడని చాలా మంది ఆశించారు. కానీ అతను మౌనంగా ఉన్నాడు. సోషల్ మీడియాలో నయనతారతో గొడవ పడ్డం ధనుష్ కు ఇష్టం లేదనేది తాజా సంచలనం. అతను చట్టపరంగా న్యాయపరమైన వర్గాల ద్వారా పోరాడతారని అనుకుంటున్నారు. నయనతార నిర్మాత కానందున నానుం రౌడీ ధాన్ ఫుటేజ్ ని ఉపయోగించుకునే హక్కు లేదు. నిర్మాతగా ధనుష్ దానిని ఉపయోగించుకోవచ్చు, అనుమతి ఇవ్వవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఇది నిర్మాతగా అతని హక్కు. నయనతార సోషల్ మీడియా యుద్ధంలో గెలిచినట్లు కనిపిస్తున్నప్పటికీ న్యాయస్థానంలో ఆమెకు మొట్టికాయలు పడే అవకాశమే ఎక్కువ. ఇప్పుడు ఈ వ్యవహారంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఇన్స్టా పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. నయన్ ఫ్యామిలీ ఫోటోను ఇన్స్టా స్టోరీగా పెడుతూ లవ్ సింబల్ జత చేస్తూ షేర్ చేశాడు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ తో నయనతార వ్యవహారానికి సంబంధించి ఒక స్టార్ హీరోపై ధైర్యంగా మాట్లాడావు లేదా ఎన్నో అవమానాలు ఎదుర్కొని నేను లేడీ సూపర్ స్టార్ రేంజ్ కు చేరుకున్నావు అని అభినందిస్తూ ఈ పోస్టు చేశారా అనేది ఆసక్తికరంగా మారింది.